ఒకసారి మనం బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. దయాకర్ గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు. మల్లయ్య యాదవ్ గారు, మీరు ఇంతకాలం అనుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డికి హైకమాండ్ లో అక్కడ హైకమాండ్ తో మంచి రిలేషన్ లేదు, రాహుల్ గాంధీ దగ్గర మంచి రిలేషన్ లేదు, అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్పి నిన్న అందరి ముందు సరే ఇప్పుడు లోపల అపాయింట్మెంట్ దొరికి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో తెలియదు, కానీ అక్కడ ఒక 500 మంది ఉన్నారు. అన్ని ఛానల్స్, నాట్ ఓన్లీ తెలుగు ఛానల్స్, నేషనల్ ఛానల్స్ అన్ని కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తుండగా రేవంత్ రెడ్డిని ఆయన అభినందించారు. చాలా బాగా చేశారు క్యాస్ట్ సర్వే, క్యాస్ట్ సెన్సస్ అని చెప్పి. ఇప్పుడు మేమేమి ముఖ్యమంత్రిగా ఆ పార్టీలో ఉన్న నాయకుడిని ఆ పార్టీ అధిష్టానం పక్కకు పెట్టిందని మేమే అనలే. వాళ్ళ దాంట్లో మీరు కూడా అన్నారు చాలా సార్లు అపాయింట్మెంట్ ఏది అని చెప్పి. అంటే సహజంగా మామూలుగా అధిష్టానాన్ని కలవాలనే పేరు మీద పోతున్నప్పుడు వాళ్ళ అధిష్టాన నాయకుడు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కానీ ఆ పేరు మీద పోయి మోడీ గారిని కలిసి వస్తున్నారు అని చెప్పేసి కొన్ని సందర్భాలలో మాట్లాడినా అది వాస్తవం. యాక్చువల్ గా రాహుల్ గాంధీ గారిని కలవడానికి అధిష్టాన అనుమతి కోసమే అక్కడ పోయిన తర్వాత వారు బిజీ ఉండొచ్చు, ఇంకోటి పోవచ్చు, కలవకపోతే మోడీ గారిని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏదో తప్పకుండా సఖ్యత ఉంటది, ఏదో ఒక సందర్భాన్ని బట్టి మాట్లాడతారు, మాట్లాడకుండా ఎట్లుంటారు. మేము దానికి వేరే మాకే దురుద్దేశం లేదు, ఆ అవసరం అంతకంటే లేదు. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు బేరీ చేసుకుంటారు. అధిష్టాన పరంగా వాళ్ళ మార్కులను బట్టి రేపు చేర్పుల మార్కులు ఏమున్నా వాళ్ళు చూసుకుంటారు. మాకు సంబంధించిన విషయం కాదు అది. మేమేమంటున్నామంటే ఇవాళ బీసీ రిజర్వేషన్ల కోసం కులగన్న మేము చేసినామని చెప్పి చెప్పుకోవటం ఏదైతే ఉందో, ఆ కులగన్నకు చైర్మన్ కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళని పెట్టి చేపించారు. అది తప్పుడతడంగా ఉంది అని చెప్పేసి మళ్ళీ బీసీల జనాభా పెరగలేదు, అగ్రకులాల జనాభా పెరిగింది అని చెప్పి దాని మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత, చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళని పెట్టి చేపించడం, వాయిదాలు ఏంటి ఇవన్నీ మనం చూస్తున్నాయి. కానీ మేము ఏమంటున్నామంటే నిజంగా శక్తి ఉంటే మీరు మామూలుగా ఇది ఒక్కటే కాదు కదా, మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకి బడ్జెట్ కేటాయింపులో కూడా నిధులు కేటాయిస్తా అని చెప్పి అన్నారు. 2 బడ్జెట్లు పెట్టారు, నిధులు కేటాయించలేదు. 42% రాజ్యాంగ పరంగా చట్టపరంగా రావడానికంటే ముందు మీ చేతిలో అవకాశం ఉన్న నామినేటెడ్ పదవులలో ఇవ్వలేదు. ఎక్కడ కూడా బీసీలకు ఆ రకమైన ప్రపోర్షనేట్ గా 42% అధికారం వచ్చిన తర్వాతనైనా కనీసం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న మీరు అధికారం వచ్చిన తర్వాత కూడా నామినేటెడ్ పదవులలో అవకాశాలు ఇవ్వలేదు. కాబట్టి వీటన్నిటి చూస్తే రేవంత్ రెడ్డి గారి చేతిలో అవకాశం ఉన్నాయి చేయకుండా కేంద్ర పరిధిలో ఉన్నదని చెప్పేసి ఈ నుంచి మామూలుగా చట్టం అనే పేరు మీద తీర్మానం పంపించేసి ఇది నా పరిధిలో లేదు, మామూలుగా బీజేపీ వాళ్ళు చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసి కాలయాపన చేయటం మూలాన జరిగే ప్రయోజనం లేదు, దీనివల్ల చిత్తశుద్ధి లేదు అనే అనుమానాలు మాకు రేకెత్తుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 18-19 నెలల కాలంలో చేయాల్సిన అవకాశం ఉన్నాయి చేయకుండా ఇవాళ కేంద్రం మీద నెపం నెట్టి వాళ్ళేమో మీరు మైనార్టీలను కూడా కలిపి పెట్టారు కదా, అందుకోసం ఏమైంది అని అంటే మీరు సవరించండి. కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ఈ రోజు సవరించి మీరు రాష్ట్రం ఇక్కడ సిఫారసు. అది ఓబీసీ సంబంధించి వేరే టాపిక్, నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. మీరు రేవంత్ రెడ్డికి సంబంధించి అయితే ఇప్పుడు నిన్నటి దాంతో హైకమాండ్ దగ్గర స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, ఈజ్ ఇన్ వెరీ గుడ్ లుక్స్ విత్ రాహుల్ గాంధీ అని అయితే ఎస్టాబ్లిష్ అయింది. మీరు ఏదైతే థియరీ బీఆర్ఎస్ ఏదైతే ప్రాపగేట్ చేస్తుందో, బీఆర్ఎస్ అనుకోండి, కాంగ్రెస్ పార్టీలో శత్రువులు అనుకోండి, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడు అనుకోండి, వాళ్ళందరికీ రాహుల్ గాంధీ క్లియర్ మెసేజ్ ఇచ్చినట్టే కదా సార్. మామూలుగా దీనికి రాజకీయంగా చాలా రకాలుగా దగ్గరకు తీసుకుంటే ఓ రకమైన అర్థాలు ఉంటాయి, దూరంగా ఉంచితే ఓ రకాల అర్థాలు ఉంటాయి. ఈ అర్థాలల్లో మరి మామూలుగా మర్మం తెలియకుండా కత్తులు కడుపులో పెట్టుకొని కాగలించుకునే పరిస్థితులల్లా మరి రేవంత్ రెడ్డి గారి మీద అభిప్రాయం మార్చుకుంటారా మార్చుకోరా, లేకపోతే భవిష్యత్తులో ఇంకేంటిది అనేది వాళ్ళు సందర్భానుసారంగా అవకాశాన్ని బట్టి కలుసుకోవడం అనేది జరుగుతుంది. అధికారంగా రాహుల్ గాంధీ గారు బిజీగా ఉంటే ఈయన కలవాలనేది, కలవకపోయినంత మాత్రం ఏదో అయిందని చెప్పి మేము కూడా అనలే. కానీ ఆ పేరు మీద పోయినప్పుడు కలవలేని సందర్భాలలో మోడీ గారిని కలిసి వచ్చారు, మోడీ గారిని కలవటానికి ఆ సాకు పెట్టుకుంటున్నారు అని అన్నాం. డెఫినెట్ గా ఈ నుంచి పోతున్నప్పుడు రాహుల్ గాంధీ గారిని కలవడానికి వెళ్తున్నా అని అన్నారు, అక్కడ కలవలేకపోయారు, మోడీ గారిని కలిసారు. అంటే మోడీ గారిని కలవటం కోసం పోతూ రాహుల్ గాంధీ గారి పేరు పెట్టుకున్నారా అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అధిష్టాన పరంగా విత్ ఇన్ ద పార్టీలో ఉన్నప్పుడు వారి అధిష్టానాన్ని తప్పకుండా మచ్చిక చేసుకునే ప్రయత్నం వీరు కూడా చేస్తారు, అధిష్టానం కనసాగిలలో ఉండే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళ మధ్యలో ఏదో చిచ్చు పెట్టే అవసరం మాకు లేదు, వాళ్ళ దగ్గర అంతర్గతంగా ఉన్న సమస్యల మీద దృష్టి సారించాల్సిన అవసరం మాకు కూడా లేదు. ఓకే దయాకర్ గారు, ఎస్ ఫైనల్ గా ఏం చెప్తారు? ఆ 10 ఏళ్ళు